పాదాచారుల భద్రత పెంచడం కోసం నగరంలోని ప్రతి రోడ్డులోనూ కూడళ్లలోనూ తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్ స్టాఫ్ లైన్స్ ను ఏర్పాటు చేస్తారు. కానీ కొన్ని చోట్ల అవి లేకపోవడంతో పాదాచారుల భద్రత గాల్లో దీపంలాగా మారింది. ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు అటు ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయ లోపం వల్ల భద్రత లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ట్రాఫిక్ లో రోడ్లు దాటాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని దాటాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కడెక్కడైతే జీబ్రా క్రాసింగ్స్ లేవో అక్కడైతే ఇంకా చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రోడ్డు తాజాగా నిర్మించారు. అయితే నిర్మించి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఇక్కడ జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడికి వచ్చిన పాదచారులు కావచ్చు రోడ్డు దాటాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా రోడ్లు దాటాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ చౌరస్తాల దగ్గర ఏవైతే కూడళ్ళు ఉంటాయో ప్రధాన రహదారుల దగ్గర కూడా జీబ్రా క్రాసింగ్స్ ని స్టాప్ లైన్స్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రిపూట ప్రయాణించే డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు కూడా రేడియం అలాగే రిఫ్లెక్టెడ్ లైట్స్ స్టడ్స్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ రోడ్డు భద్రత నిబంధనలు కాగా జీహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగం అయితే ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదు. అయితే ఎక్కడైనా తార రోడ్డు వేసిన తర్వాత తప్పనిసరిగా చౌరస్తాలలో 4 వైపులా కూడా స్టాప్ లైన్లు, పాదచారులు రోడ్డు దాటేందుకు అయితే రోడ్డుపై అలాగే నల్లని అలాగే తెలుపు రంగులతో కూడా చారులతో అయితే జీబ్రా క్రాసింగ్లు వేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే గడిచిన నెల రోజుల్లో కూడా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్ అలాగే లకిడీ కపుల్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కూడా కొత్తగా తార్ రోడ్లు అయితే వేశారు. ముఖ్యంగా సీఎంతో పాటు ఈ రూట్ అంతా కూడా వీవీఐపీలు రాకపోకలు సాగించే బంజారా హిల్స్లోని కేబీఆర్ పార్క్ చౌరస్తాలు చూసుకున్నట్లయితే కూడా 2 వారాల క్రితం బీటీ రోడ్డు పనులు అయితే చేశారు. రోడ్డు వేసి చౌరస్తాతో పాటు రోడ్లను విశాలం చేసినప్పటికీ ఇక్కడ మాత్రం ట్రాఫిక్ భద్రత నిబంధనలు మాత్రం గాలికి వదిలేశారు అధికారులు. డ్రైవర్లు, పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ఈ క్రాసింగ్ల వద్ద అయితే జీబ్రా క్రాసింగ్లు జిగ్జాగ్ లైన్లతో వేస్తుంటారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్ కూడా చేయకూడదు, పాదచారులు జాగ్రత్తగా ఉండాలనే స్లోగన్తో అయితే వీటి నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మాత్రం జీహెచ్ఎంసీ ఇవేమీ వేయకుండానే తారు వేసి చేతులు దులుపుకుంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతి చౌరస్తాలలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు ఆగేందుకు తెలుపు రంగులతో స్టాప్ లైన్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ స్టాప్ లైన్ వెనకాలే వాహనాలు కూడా నిలపాల్సి ఉంటుంది. స్టాప్ లైన్ల కంటే ముందే పాదచారులు రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా కేబీఆర్ పార్క్ చౌరస్తాలో వీటి గురించి అసలు ఆలోచన లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఫలితంగా రోడ్డంతా కూడా నలుపు రంగులతో అసమగ్రంగా అయితే పాదచారులు, డ్రైవర్లు అయోమయంలో పడే విధంగా అయితే తయారైంది. రోడ్డు వేసిన తర్వాత తప్పనిసరిగా రోడ్డు వేయాల్సి ఉంటుంది. రెండు వైపులా కూడా మధ్యలో సాలిడ్ డాటర్ లైన్లు వేయాలి. అలాగే ఇవి కూడా తెలుపు రంగులోనే వేస్తారు. అయితే వాహనదారుడు రోడ్డుపై ఇష్టరాజ్యంగా వెళ్లకుండా ఈ సాలిడ్ డాటర్ లైన్లు అయితే ఎంతగానో దోహదపడతాయి. రాత్రిపూట రోడ్డుపై చౌరస్తాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా రోడ్డు దాటే అవకాశం ఉన్న ప్రాంతాన్ని కూడా డ్రైవర్లు గుర్తించేందుకు లైట్లు పడగానే దూరం నుండి డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు కూడా రేడియం స్టన్స్, రిఫ్లెక్టర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాహనాల లైటింగ్ వీటిపై పడ్డప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి, డ్రైవర్లను అప్రమత్తం కూడా చేస్తూ ఉంటాయి. అయితే ఇటీవల రోడ్డు వేసిన ఒక్క దగ్గర కూడా వీటి నిర్మాణం జరగలేదు. పాఠశాల వద్ద ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా రోడ్డు దాటేందుకైతే తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ పాఠశాలలో తప్ప మిగతా ఏ పాఠశాలలో కూడా వీటి నిర్మాణం జరగడం లేదు. ఈ విషయంలో కూడా జీహెచ్ఎంసీ విఫలమవుతుంది. స్టాప్ లైన్లు, జీబ్రా క్రాసింగ్లు అలాగే రేడియం స్టడ్స్లు, సాలిడ్ డాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు కూడా జీహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగంలో రోడ్డు మార్కింగ్ యంత్రాలు ఉండాలి. అయితే ఈ యంత్రాలతోనే వీటి నిర్మాణం చేపడతారు. అయితే ఈ యంత్రాలు అవి ప్రస్తుతం కనిపించడం లేదు. పాదచారుల భద్రతపై ఎలాంటి దృష్టి అయితే పెట్టడం లేదు అధికారులు కూడా. ఇటు పాదచారులపై కూడా భద్రత దృష్టి లేదు. దాంతోపాటు ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు అలాగే ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇద్దరి మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికైనా సరే ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు దాంతోపాటు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇద్దరు సమన్వయంతో కూడా ఎక్కడెక్కడైతే ఈ జీబ్రా క్రాసింగ్స్ లేవో అక్కడ వెంటనే పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలని కూడా నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV.